యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఏం సార్ తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు? నేను బల్లిని కాదురా, డైనోసార్ని. అదే సార్ తోక తెగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే బల్లెట్టే తోక దిగింది బాగుంది, డైనోసార్ కూడా తోక దిగిందా? సార్ అదరే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే 5,000 ఇచ్చారుగా పరారా ఇంటండి. ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ 5,000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానో చెప్పండి సార్. నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి, అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్ కి టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి. అది గవర్నమెంట్ బండే బాబు. సో వాట్? అయితే ఏంటి, అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మరి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ పబ్లిక్. పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అని కూర్చోండి. మర్యాద. ఓ కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎన్ని మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశానని సెల్ ఫోన్ స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు. పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్. ఎస్, నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్లి అవ్వలేదండి, లావర్తోనే. సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా, నాకు మీ స్కూటర్ వద్దు సార్. ఇదిగో ఈ 5,000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. రై సార్, బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకులాగా. ఏంటండి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారటి? నేను పెళ్లి విషయంలో తొందరపడుతున్నానేమో అనిపిస్తుంది. అయ్యి బాబాయ్, మళ్ళీ ఏమైందండి? అతని భార్య గయ్యాళే కావచ్చు, అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తోంది. అయ్యి బాబాయ్, మొదటికొచ్చింది ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. ఇవాళ రాక్షసే, కానీ ఏదో ఒక రోజు తను తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడొచ్చుగా. అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను. నా బొక్క బయట పిల్ల ఉంది. మీరెన్ని చెప్పిన ఆవిడ ఇందండి. నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఏం చేసిన ఆవిడ రాగవతో కాపురం చేయదండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఎందుకంటే ఆవిడికి వేరే వాళ్ళతో ఎఫైర్ ఉందండి. ఏంటి? ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి, కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదండి. ఆవిడకి సుబ్బారావు చెత్తతో ఎఫైర్ ఉందండి. వాళ్ళిద్దరు కలిసి బార్లు పబ్లిక్ వెళ్తుంటారండి. మన ఆ మధ్యన మొగుడు చెప్పకుండా అదే ఊరండి, అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపుకొని పడుకుంటారు. గోవా అండి, గోవా కూడా వెళ్ళారండి. బ్యాంక్కి వెళ్దాని ప్లాన్ వేసుకున్నారండి. పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది. అవునా? రమేష్ నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు వాక్యం. ఇది లవ్ మ్యాటర్ బే. రై నువ్వు ఉండరా, వాడు నేను అడుగుతా. నీకు తెలియదుండు. రే, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నిన్ను అలా గాల్లో ఉండగానే కొడితే గాల్లో కలిసిపోతాడు రా. నేను మాట్లాడతాను కానీ నువ్వు దిగరా. నేనే పిలుస్తున్నా, దిగో. ఆగరా, ఇంకా కొట్టామంటే వాడు చస్తాడు. చస్తే చావని, గోరుతో పోయేదాన్ని గొడవలాగా తెచ్చాడు. అంతా మన మంచికే. ఇదే మంచి. అసలు ఏం చేస్తారో మీకు తెలుస్తుందా? డోంట్ వరీ, బీ కూల్. నా ఐడియా ప్రకారం ఈ పాటికే అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి పరిగెత్తుకొస్తుంది. నాకా నమ్మకం లేదు. నాకుంది. కావాలంటే చూడు, ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది. అదిగో వచ్చేస్తుంది. లావణ్య. లావణ్య మాట్లాడు. హలో. ఓకే
అలాగే కార్ కేసు ఇవ్వండి. కారా ఎందురా? చెప్తా. ఒరే ఎక్కడికి రా? ఫోన్ వచ్చిందిగా, వెళ్ళి పికప్ చేసుకొస్తాడు. నన్ను క్షమించండి, ఆ అమ్మాయి సుబ్బారం చూడాలంట. పదా, డోంట్ వర్రీ, బీ కూల్. జరిగిందంతా మన మంచికే. సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంటావేంట్రా? ఇప్పుడు ఏం జరిగిందని? జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలనుకుంటుంది, అంతే కదా? లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా? దా, సుబ్బారావు లేకపోవడం ఏంటి? ఉన్నాడా? అమ్మయ్యా, ఎవరు? నువ్వే. నేనా? చీపో అంటే సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకెక్కడ పని దొరకలేదా? నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనాయిలండి. అంటే మీరే విషయమైనా కళ్ళతో చూస్తే కానీ నమ్మనన్నారుగా, అందుకే మీ వారి మిఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి. సరే పద చూద్దాం. ఇంత బతిమాలినా నా మాట కాదన్నామంటే నీ కాళ్ళు పట్టుకుని వదలను బాబోయ్. అయ్యో, మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ? మీరింతగా చెప్పాలా? ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను. నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్ని మర్చిపోదాం. మీరే చూస్తారుగా. అయినా ఇంకొకసారి చెబుతున్నాను, ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు. అలాగే, నేనెంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా. గుడ్. అయితే ఈవినింగ్ 4 o'clock కి జూ పార్క్ లో కలుద్దామా? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హలో, నేను ఆలి మాడుతున్నాను. ఇవాళ సాయంత్రం 4 గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి. ఎందుకు? అక్కడ మీరు మాయాతో సుబ్బారావు చూడొచ్చు. అలాగే. ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే, మిస్ అయ్యకండి. నేను మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే. మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అన్నమాట. అవును డాడీ. ఇంకోసారి ఆలోచించమ్మా. తప్పో రైటో నాకు తెలీదు. ఫస్టో సెకండో నాకు అవసరం లేదు. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు. లలలా. సందో సందో సో రెడీగానే ఉన్నావు? ఇది డ్రెస్ ది. కమాన్. నో నో, ఐఎమ్ వెరీ సారీ, మన పెళ్లిన డ్రెస్ ది. ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఆనందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. అప్పటికి ఇప్పటికి నాలో కళ తగ్గలేదు కదూ? అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది. అంతే మరి, మెయింటెనెన్స్. ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా? వై నాట్? ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఉండదు. ఓహో, ఏది స్ప్రే అందుకో. మంచి పెళ్ళాం, చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తూ. బేగాన్ స్ప్రే. ఎప్పుడు 4 గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గర నుంచి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు. ఛే, నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే. వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే పట్ల.
కంట్రీ బ్రూట్ గెట్ మీ బ్రూట్ స్ప్రే నో స్ప్రే ఆన్ మీ ఆహా ఓహో థ్యాంక్ యూ రావే పార్క్ కి రావే వస్తే యా జాలీ వాట్ ఏ బ్యూటీ ఐ లవ్ యూ మమ్మీ ఏంట్రా అతి తెలివితేటలు గల ప్రాణి ఏది? ఏ కుక్క, బి నక్క, సి పిల్లి, డి బల్లి. మీ నాన్న. సార్ లగేజ్ ఎక్కడ పెట్టమంటారు? లగేజ్ ఇక్కడ పెట్టు. దుబాయ్ ప్రేమ్ గారు మీరే కదండి? అవునండి, మీకెలా తెలుసు? సిరమ్ గారింట్లో మీ ఫోటో చూసానులేండి. ఇంతకీ మీరెవరు? నేనెవరైతే ఏం కానీ ఆ టాక్సీని పంపించేకండి. ఏ మీరు ఎక్కడికైనా వెళ్ళాలా? నేను కదండి, మీరే జూ పార్క్ వెళ్ళాలి. జూ పార్కా? ఎందుకు? సిరమ్మ గారిని చూడాలి కదండి. సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది? మీరెళ్తే ఒక్క సిరినే కాదండి, ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి. ఏంటి? వెళ్తే అర్థమవుతుంది కదండి. బాబు నువ్వు ముందెక్కవయ్యా, లగేజ్ లోపల పెట్టు. పదవల్దాం.